ఎవరు కూడా తమ అసంతృప్తిని బయటకైతే ఇంతవరకు చెప్పలేదు. రేపు ఎలక్షన్ల నాటికి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే అందరూ కూల్గానే ఉన్నారు. అండ్ ఎవరినైతే మీరు అభ్యర్థులుగా ప్రకటించారో వాళ్ళందరూ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు, జనాల్లోకి వెళ్తూనే ఉన్నారు. బీజేపీ గురించి, అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది, ఇవన్నీ కూడా జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు మీరు ఏవైతే పెండింగ్లో పెట్టారో ఆ టికెట్లకు సంబంధించి ఎలాంటి ఎక్సైజ్ నడుస్తోంది, ఖమ్మంకి సంబంధించి కొంత పెండింగ్లో ఉంచడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. దాంట్లో ఏదో పొత్తులో భాగంగా టీడీపీకి ఇస్తారు, ఆంధ్రాలో టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా పొత్తులో భాగంగా మళ్ళీ అదేదో టీడీపీకి ఇస్తారు. ఆ టీడీపీ నుంచి కూడా నామనాగేశ్వరరావు గారు బీజేపీలో జాయిన్ అవుతారు, లేకపోతే టీడీపీలోకి వస్తారు, అక్కడ నుంచి ఆయనకి ఇస్తారు. ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. కానీ జలగం వెంకట్రావు గారు మాత్రం దాన్ని క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ నా బీజేపీ నుంచే నేనే పోటీ చేయబోతున్నాను అని ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ ఓవరాల్గా ఖమ్మంలో ఏం జరగబోతుంది, అట్లే వరంగల్ స్థానానికి కూడా ఎలాంటి అభ్యర్థిని మీరు సెలెక్ట్ చేయబోతున్నారు? దీంతోపాటు ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ల విషయాల్లో పంచాయతీ నడుస్తుంది అనుకున్నాను, దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో, రేపు జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా మొదటిసారి అంటే భిన్నంగా, గతంలో కన్నా భిన్నంగా ఈ యొక్క అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభం చేశాం. ఇప్పటికే 2 లిస్టులను 267 దేశవ్యాప్తంగా, తెలంగాణలో 17కి గాను 15 పూర్తి చేశాం. సో ఒకటి, ఈసారి ఎన్నికల్లో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ సొంతంగా 370, అలయన్స్తో 400 అనేటటువంటి ఒక నినాదంతో, ఒక ప్రచారంతో ప్రజలను అప్పీల్ చేస్తూ నరేంద్ర మోడీ గారు మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారాన్ని ప్రారంభం చేశారు. మన తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో మోదీ గారు ఆల్రెడీ పర్యటనలు కూడా స్టార్ట్ చేశారు. సో ఏదైతే ఖమ్మం సంబంధించి జలగం ప్రసాద్ ఏదైతే అంటే వారు వెంగళరావు వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో చేరారు, వెంకట్రావు గారు. తర్వాత ఇక్కడ కూడా ఒక ఏదైతే వరంగల్ ఉందో, సో వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. సో మాది ఏదైతే పార్లమెంట్ బోర్డు ఢిల్లీలో ఈసారి కూర్చున్నప్పుడు ఈ 2 సీట్లు కూడా ఫైనలైజ్ అవుతాయి. అయితే ఒకటి మాత్రం నిజం ఏంటంటే, తెలంగాణలో ఎలాంటి పొత్తులు అయితే లేవు. అంటే అటు జనసేన, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నా, తెలంగాణ విషయంకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ పొత్తుల్లో మాకు సీట్లు కావాలని అడగలేదు. సో ఏదైనా ఇంకా ఎక్సర్సైజ్ అంటే బెటర్ ఎక్సర్సైజ్లో ఏదన్నా లేకపోతే కొన్ని కారణాలతోటి ఆగి ఉంది. కానీ ఆల్మోస్ట్ మన పార్టీలో జాయిన్ అయినటువంటి వారికే క్లియరెన్స్ రావచ్చు. సో అది ఏది ఉన్నా ఈ యొక్క వారంలో, ఈ వీక్లో ఏదైతే పార్లమెంట్లో జరిగేటట్టుందో దాన్ని చేస్తారు. అయితే ఇంకా కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఏ పార్టీ అయినా ఆ పార్టీ యొక్క విధానాలను బట్టి మనం ఎవరు ఇవ్వాలి టికెట్లు అనేది ఆ పార్టీ యొక్క నిర్ణయం. సో అయితే ఒకటి, న్యాచురల్గా అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నాం కాబట్టి కొంత ఆశాజనకంగా ఒక అవకాశాలు వస్తాయేమో. ఇవాళ అనుకోకుండా మన ఏదైతే బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి దాంట్లో ఊహించుకోలేదు, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా. సో ప్రజలు కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఒకటి మాత్రం నిజం ఏంటంటే, ఈ యొక్క ఎన్నికలు, మన ఎన్నికల్లో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని అంటే తెలుగు ఏదైతే ఓడించి అవకాశం ఇచ్చారో, ఈసారి కేంద్రంలో ఈ యొక్క ఎన్నికలు జరిగే దాంట్లో మోదీ వర్సెస్ మిగతా పక్షాలను చూసుకున్నప్పుడు, రాహుల్ గాంధీ చూసుకున్నప్పుడు, ఇలా నరేంద్ర మోడీ యొక్క ఫేమ్, ఇలా వారి మీద ఉన్నట్టు విశ్వనీయత, నమ్మకం ఏదైతుందో దేశంలో ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో ఉంది. అటు దేశంలో కాదు, ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ అనేటువంటి అభిమానులు పెరిగినటువంటి సందర్భం. అందుకోసం ఇక్కడ కూడా ఏదైతే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు అంటే ఒకటో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో, అంటే తనకు మెజార్టీ ఉన్నా మరి కాంగ్రెస్ను కావచ్చు, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఏదైతే తన పార్టీలో విలీనం చేసుకున్నారో, ఇవాళ సేమ్ టైం అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో ప్రజాపాలన ఒక భిన్నంగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. సో ఇవాళ భిన్నంగా కాకుండా ఈయన కూడా కేసీఆర్ యొక్క విధానాలను అవలంబిస్తున్నారని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా బలంగా ఒక అసంతృప్తి ఉంది. చెప్పడానికి ఎక్కడైనా బయట ఉన్నప్పుడు ఇలా గెలవాలి కాబట్టి ఎమ్మెల్యేలు వస్తున్నారు, పార్టీ గెలిపించుకోవాలనేది ఒకటి చెప్తున్నా, సో ఏదైతే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉందనే ప్లేస్లో అక్కడ కాంగ్రెస్ కూడా ఒక బలమైన అభ్యర్థులు ఉన్నారు. సో వాళ్ళలో కూడా ఒక అసంతృప్తి ఉంది. సో ఇప్పుడు పడకపోవచ్చు, అంటే ఈ 2-3 రోజుల్లో లేకపోతే ఇది. కానీ ఈ ఎన్నికలు 4th ఫేజ్లో ఉంది మనకు. సో May 13కు మనకి ఎన్నికల డేట్ ఉంది కాబట్టి, సో ఈ దగ్గరికి వచ్చే కొద్దీ
అంటే ఇవాళ కనిపించేటువంటి కాంగ్రెస్ అసంతృప్తి ఇంకా దగ్గరికి వచ్చేటప్పుడు ఈ యొక్క అసంతృప్తులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏది ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఒక బలంగానే కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల కోసం అందరూ కూడా వాళ్ళకు ఎవరు ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి. ఇలా ఖమ్మం సీటు గురించి వాళ్ళ యొక్క ఎవరైతే డిప్యూటీ సీఎం యొక్క వాళ్ళ భార్యకి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా నల్గొండ సీటుకి వచ్చినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఫ్ కావాలని చెప్పేసి, సో నాగర్ కర్నూలుకి వచ్చినప్పుడు కూడా ఇవాళ మళ్ళీ ఆయన బట్టి విక్రమార్క యొక్క బ్రదర్ అవుతున్నాడు. సో ప్రధానంగా సంపత్ కూడా ఏంటంటే, సో ఇక్కడ మేము లోకల్స్ ఇక్కడ నుంచి ఏదో ఖమ్మం యొక్క రాజకీయాలు మా మీద ఎందుకు రుద్దుతారని చెప్పేసేటువంటి ఒక అసంతృప్తి కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ పార్టీలో, నేనేమంటుంటే కాంగ్రెస్ పార్టీలో ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళు అసంతృప్తి చేయకపోవడం అనేది దట్ ఈజ్ ఆ పార్టీలో ఉన్నటువంటి విధానాలు. కానీ ఒకటి మాత్రం నిజమేందంటే ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ ఈ రోజు కనిపించే అసంతృప్తి కన్నా ఎక్కువ అసంతృప్తి వచ్చేటట్టు పొరపాటు అయితే ఉంటుంది. అయితే ప్రజలు కూడా గమనిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఏదైతే కేసీఆర్ అవలంబించినటువంటి విధానాలు కాకుండా తాను చెప్పినటువంటి ఎజెండాతోటి రాష్ట్రాన్ని నడుపుతారనుకున్నారు. కానీ ఆయన మనం మాట్లాడినటువంటి తీరు ఏతుందో, నేను 100 రోజుల్లో మొత్తం పరిపాలనను చాలా అద్భుతంగా చేశాను, సో నేను అన్నీ అమలు చేశాడు అని చెప్పాడు. సో ఆయన చేసింది ఒకటి సంపూర్ణంగా చేసింది ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచితమైనటువంటి రవాణా తప్ప మిగతావన్నీ కూడా ఏదైతే ఉందో, అంటే 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, లేకపోతే ఈరోజు 2500 ఈ వేరే అంటే వాళ్ళు లాంచింగ్ అయినాయి. ఇంకా 2500 ఎవరికి ఇవ్వలేదు, 4000 ఎవరికి ఇవ్వలేదు. ఇలా రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వలేదు. రైతు బంధు ఏదైతే ఉందో, రైతు నేస్తమో సహకారం అందిస్తున్నట్టు 15,000 రూపాయలు ఇవ్వలేకపోయారు. సో 500 రూపాయలు ధాన్యానికి ఇస్తున్నటువంటి ఇవ్వలేకపోయారు. అట్లనే ఈరోజు దళితులకు, బీసీల యొక్క వర్గాల కోసం కావచ్చు, యువతకు ఏదైతే నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో 100 రోజుల వరకు కూడా నిజంగా కూడా ప్రతిపక్షాలు ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ 100 రోజుల తర్వాత ఈయన రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం రాజకీయం చేశారు అంటే, వారు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో, నేను అంటే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, అటు కేసీఆర్ భాష ఎట్లుందో అంతకన్నా ఘోరమైనటువంటి భాషతో మాట్లాడే తీరును ఇవాళ ప్రజలు క్రమంగా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇది అంటే మనం ఎన్నికల నాటికి వచ్చే కొద్దీ ఒకవైపు వీళ్ళు అమలు చేయలేటువంటి పథకాల మీద వీళ్ళు రాజకీయం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు భక్తు రాజకీయాలే మాట్లాడినప్పుడు, ప్రభుత్వాన్ని విధానాలను వదిలేసి రాజకీయాలు మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అన్నీ కూడా క్వశ్చన్ చేయడం అనేది ప్రారంభమవుతుంది. సో సేమ్ టైము మనం ఆ రోజు ఏమన్నాడు, ఎమ్మెల్యేలను తీసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న వాళ్ళను ఊరేయాలన్నాడు, రాళ్లతో కొట్టాలని చెప్పారు, ఇవన్నీ చేశారు. కనీసం కేసీఆర్ జైన్ అయిన వాళ్ళు ఆయన అంతా జమ చేసుకుంటూ ఏదో టెక్నికల్గా 2/3 వచ్చినాక చూపించారు. కానీ మరి దానం నాగేందర్ విషయంలో ఆల్రెడీ కండువా కప్పారు. సో ఒకే ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారనేది ఇలా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇది కూడా విత్ ఇన్ పార్టీలో నెగిటివ్ ఉంది, ప్రజల్లో కూడా నెగిటివ్ ఉంది. సో ఒక 63 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఏం ప్రభుత్వం పడిపోయేటటువంటి అవకాశం అయితే లేదు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా సొంత రాజకీయాల కోసం, అంటే కాంగ్రెస్లో ఇన్నర్ గ్రూపులు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి ఈ యొక్క ఇన్నర్ గ్రూపులు నన్ను అస్థిరపరుస్తారేమో అన్నట్టు ఒక అభద్రతాభావంతో ఇలా ఎంఐఎంను వీళ్ళు కూడా తిట్టిన వాళ్ళు, ఎంఐఎం బీఆర్ఎస్ యొక్క రాజకీయ నేపథ్యాన్ని ఇవాళ మళ్ళీ ఎంఐఎం తోటికి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉండే వాళ్ళకు కూడా విత్ ఇన్ కాంగ్రెస్ వాళ్ళకు ఒక అసంతృప్తి అనేది ఈ రోజు కన్నా ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చేవరకైతే కనిపించే పరిస్థితి ఉంది. సో బీజేపీకి వచ్చే విధానంలో ఇప్పుడు 15 వాస్తవం కూడా బీజేపీలో కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు ఇలా జితేందర్ రెడ్డి గారు 5 ఏళ్ళు పార్టీలో ఉండి మన వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చింది పార్టీ. ఇవాళ మేమందరం కూడా చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇలా ఆయన గతంలో 99లో మేము ఎంపీ గెలిపించాం. ఫస్ట్ ఆయనకు రాజకీయమైనటువంటి భిక్షను పెట్టింది భారతీయ జనతా పార్టీ. సో ఆయన స్వార్థ రాజకీయాల కోసం మళ్ళీ పార్టీని వదిలిపెట్టారు. మళ్ళీ మేము కూడా ఏదో రాజకీయాల్లో మార్పు కోసం ఏదో అందరినీ కలుపుకోవాలని చెప్పేసి మళ్ళీ ఆయనను 2019లో పార్టీలోకి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆయన సిట్టింగ్ ఎంపీ. సో ఆయన కాకుండా మరి రాజకీయంగా చేసినప్పుడు మేము మా పార్టీలోకి ఆహ్వానించాం. సో మొన్న ఎన్నికల్లో మా దగ్గర అంటే మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయాలు చేశారు, గ్రూపులు చేశాడు ఆయన. సో అటు షాద్నగర్ నియోజకవర్గంలో గ్రూపులు చేశాడు, అన్నిట్లో గ్రూపులు చేశాడు. అయినా పార్టీ వాళ్ళ అబ్బాయికి మిథున్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ ఇచ్చిన ఇవాళ మళ్ళీ ఆయన కూడా వ్యక్తిగతమైనటువంటి స్వార్థమైనటువంటి రాజకీయాల కోసం ఇవాళ ఇట్లా జైన్ అయిందో లేదో
ఆయనకు అధికార పోస్ట్ వచ్చే, ఢిల్లీ తర్వాత సలహాదారులు వచ్చే. మరి అదే మహబూబ్నగర్ జిల్లాలో చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో పార్టీ కోసం నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడేటువంటి అనేక మంది ఉన్నారు. సో వాళ్ళలో కూడా ఇప్పుడు అసంతృప్తి స్టార్ట్ అయింది. సో మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమీ కేసీఆర్ తీసిపోని విధంగా మరి ఈయన కూడా బార్ 9 బాటం కాంగ్రెస్ పార్టీ కాదు కాబట్టి, సో కాంగ్రెస్లో ఉన్న బార్ 9 బాటం